నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లను మించి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, తామంతా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని, తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉంటూ వారి అభిరుచులను గమనించాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటాలని చెప్పారు. తొలుత పాఠశాల ఆవరణలో పేరెంట్స్ ఆటల పోటీలు, విద్యార్థినుల రంగవల్లులను పరిశీలించారు. అనంతరం పేరెంట్స్ వారి పిల్లల పురోగతి కార్డులను పరిశీలించారు. డెవలప్ చేయడానికి వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, నాట్ ఓన్లీ స్టడీస్ కాకుండా మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి వచ్చి మంచి వాతావరణంలో, అంటే మనకి సెలబ్రేట్ చేసుకునే రిలీజియస్ ఫెస్టివల్సే కాకుండా హిందూస్కి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అలా రిలీజియస్ ఫెస్టివల్సే కాకుండా ఇలాంటి సందర్భాల్లో కూడా వస్తే ఇది నిజంగా ఈరోజు ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్నే చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చిల్డ్రన్స్ డే చెప్పాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవి ఉండవు అనుకునే అపోహ ఉంచుకోవద్దు. గవర్నమెంట్ స్కూల్లో చదివినా మనకి కనుక ఆ పట్టుదల ఉండి ఆ ఒక ఎయిమ్ అనేది ఉంటే డెఫినెట్గా వాళ్ళు సక్సీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా కాన్వెంట్లో చేర్పించలేకపోయాము, ఇంగ్లీష్ మీడియమా, ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఇప్పుడు చదివించలేకపోతున్నాము, కాన్వెంట్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాము, గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాము అని అన్నారు. స్కూల్స్ టీచర్స్ కూడా ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధి ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. దేవరపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కళాశాల వ్యవస్థాపకులు డి సువర్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం విక్రమ్, అడ్మినిస్ట్రేటివ్ డి ఆనంద్ ప్రసాద్, తెలుగుదేశం మండల అధ్యక్షులు ఆండ్రు అనిల్ పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా అటు చదువులో కావచ్చు, ఇటు ఆట పాటల్లో కావచ్చు, ఇటు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, చాలా దూకుడుగా వ్యవహరించేవాళ్ళు. సోమరాజు గారు ఇప్పుడు చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క కళ ఈ సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలుగుద్ది అనేది ఇది ఉదాహరణ. 30 ఏళ్ల క్రితం ఆయన కూడా అందరిలాగా ఉద్యోగం చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడక్కర్లేదు, నెలాఖరికి జీతం వస్తుంది, ప్రమోషన్ మీద ప్రమోషన్లు వస్తాయి, జీవితం ఇంకా ఆనందదాయంకి వెళ్ళి ఉండేది. కానీ ఆయన ఆ రోజున పడ్డ సంఘర్షణ 1994లో అందరిలా ఆలోచించకుండా విభిన్నంగా ఆలోచిస్తూ ఒక ఆలోచన, ఒక ఏదైతే తన కన్న కళల కోసం ఆయన శ్రమించారు. ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం గారు కూడా అంటుంటారు, నిరంతరం కళలు కనండి, ఆ కళల కోసం శ్రమించండి అని. ఆ కళ ఎలా ఉండాలి అనేది కూడా చాలామంది పెద్దలు చెప్పారు. కళ అంటే పడుకుంటే నిద్రపోయిన తర్వాత వచ్చే కళ కాదు, నిద్రలో కూడా మెలుగు వచ్చే కళలు కానండి. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి మండలంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలను శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా పల్లంట్ల, కురుకోర, త్యాజంపూడి, యాదవోలు, ఎర్నగూడెం, గౌరీపట్నం గ్రామాల ఆలయాలు జనంతో నిండాయి. కాగా రుద్రాభిషేకం నిర్వహించి అర్చకులు అఖండం వీర వెంకటరావు శర్మ, కల్లూరి వెంకట సాయి శర్మలు పూజలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను శనివారం కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకువజామున నుంచే ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని పూలు పడగలు సమర్పించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. కొత్తపేట మండల వాడపాలెంలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రావులపాలెంలోని వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. చదువుతో పాటు సమాజంలో మంచి పౌరుడిగా నిలిపేందుకు విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలకు చదువు నేర్పించడం ఒక బాధ్యత అయితే తల్లిదండ్రులు ఆ పిల్లల విద్య అభ్యసన టాలెంట్ ఇతర అంశాలను పరిశీలించి తెలుసుకోవాలని అన్నారు. మీరు ఇంకా అంటే కాన్వెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో పేరెంట్ నేర్పించాలి, హోంవర్క్ చేసి పంపించాలి కొన్ని అట్లా చెప్పారు. కానీ ఇక్కడికి అంతా అందరూ మీకోసమే ఉన్నాను, మీ పిల్లలు బాగా చేయడానికి కోసం అందరూ ఉన్నాము. కాబట్టి మీరు డిమాండ్ చేయండి, ఎందుకు సైన్స్ లో తగ్గాడు, ఇంకా బాగా మీరు సైన్స్ టీచర్ నేర్పించట్లేదా అని అడగడానికి రైతు ఉంది. ఈ మీటింగ్ ని అలా వాడుకోండి. ఊరికే పిలిచాము వచ్చాము కాదు, మీ అందరూ 100% పార్టిసిపేట్ చేయాలి ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టాము. మంచి క్రౌడ్ ఉన్నాయి. థ్యాంక్ యూ వచ్చిన పేరెంట్స్ అందరికీ. మీకు కూడా చాలా పని ఉంటుంది, కానీ ఇది మీ అందరూ ఇక్కడ వచ్చింది చెప్తుంది ఇవన్నీ ఇంపార్టెన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన యాక్టివిటీ మనం రావాలని చెప్పేసి మీరు అందుకుని వచ్చిందికి చాలా చాలా ధన్యవాదాలు. సో మీ అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు ఇవాళ. మీరు ఏ సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకోవాలని చెప్పేసి ఇస్తామా? బాగా చదువుతున్నారా మీ అందరూ? మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? హెచ్ఎం సారా? ఏ సబ్జెక్ట్ నేర్పిస్తారు హెచ్ఎం సార్? అందరికీ హెచ్ఎం సారే ఫేవరెటా? పిల్లల వేరే నెక్స్ట్ వేరే ఏ టీచర్ ఇష్టం మీ అందరికి? చాలా ఎక్కువ గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారా మన అందరికి? వెరీ గుడ్. మీకు ఆడుకోవడానికి ఐటమ్స్ ఉన్నాయా మీ స్కూల్స్ లో? మీకు ఏమైనా స్కూల్ కి కావాలంటే కూడా చెప్పండి. ఇంకొక పేరెంట్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా విద్యాశాఖ అధికారి కె వెంకటలక్ష్మమ్మలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద విద్యార్థుల అభివృద్ధి కోసమే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు నరసాపురంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. తణుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పోటెత్తిన భక్తులు, పూజలు చేసిన అర్చకులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యార్థుల విద్యాభివృద్ధి తణుకు బాలురోన్నత పాఠశాలలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి.
శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కు లిఖితపూర్వకంగా సమాధానం పంపిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. తాడేపల్లిగూడెంలో విజయవంతంగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం. విద్యార్థుల భవితపై చర్చ. విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి. దేవరపల్లిలో విద్యార్థులకు వివరించిన గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.